దైవాన్ని నమ్మినాడా? ముక్కోటి మంది కూడా ఉన్నీలే, ఎంతమంది అన్నా ఉన్నీలే. ఒక దైవాన్ని నమ్మినాడా? ఒక దైవం పట్ల సక్రంగా ఉన్నాడా? ఒక దైవంతోనే పూజ చేస్తున్నాడా? మనస వాచ కర్మ ఆ ఒక దైవంతోనే ఉన్నాడు అంటే తాను భక్తి మార్గంలో శ్రేష్టమైన వాడు. తన కర్మేంద్రియాలు, తన యొక్క జ్ఞానేంద్రియాలన్నీ ఆ దైవం కోసమే తాను నిరంతరం తప్పిస్తా ఉన్నాడు. ఆ మనసు శివుడు అంటే శివుడే, రాముడు అంటే రాముడే, కృష్ణుడు అంటే కృష్ణుడే, సుబ్రహ్మణ్యం అంటే సుబ్రహ్మణ్యమే, వినాయకుడు అంటే వినాయకుడే, దేవత అంటే దేవతే, మళ్ళీ రెండోది లేదు. మనస వాచ కర్మన కర్మేంద్రియాలన్నీ ఆ దైవం కోసమే పనిచేస్తా ఉన్నాయి. తన యొక్క జ్ఞానేంద్రియాలన్నీ నిరంతరము ఆ దైవం కోసమే పనిచేస్తా ఉన్నాయి. ఆ యొక్క మనసు సంపూర్ణంగా ఆ దైవాన్ని నింపుకున్నాడు ఆ మనసులో. ఇప్పుడు ఏ యొక్క దైవాన్ని పట్టుకుని ఆ మార్గంలో తాను ఉత్తీర్ణుడు అవుతాడు తప్పనిసరిగా భక్తి మార్గంలో. ఇప్పుడు అలా భక్తి మార్గంలో తయారైనడు జ్ఞాన మార్గంలో కరెక్ట్గా ఉంటాడు. అటువంటి వాడికి ఇప్పుడు ఇటువంటి రెండు, ఎందుకంటే బాహ్యంలో ఆల్రెడీ భక్తి మార్గంలో రెడీ అయిపోయాడు. ఎందుకంటే ఒకరిని పట్టుకున్నాడు, ఒకరిని ద్వారానే ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి. రెండోది అనుకోకుండా తాను ఆడ రెడీ అయిపోయినాడు ఆల్రెడీ. ఇప్పుడు ఇవి జ్ఞాన మార్గంలోకి వచ్చి మనము అప్పుడు ఏం చేస్తాడు, బాహ్యంలో ఆల్రెడీ స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి వస్తే ఇప్పుడు ధ్యానం ఒకటి సరిపోతా ఉంది. ఎందుకంటే ఇక్కడ గురుదేవులను ఒకరిని పట్టుకున్నాడు, ఇప్పుడు బాహ్యమైన పూజ గురుదేవులతోనే చేస్తున్నాడు, అంతర్ పూజ గురుదేవులతోనే చేస్తున్నాడు. అక్కడ గురుదేవుని దృష్టి పెట్టుకున్నాడు, ఇక్కడ గురుదేవుని దృష్టి పెట్టుకుని బాహ్యంగానే అంతరంగానే చేసేస్తున్నాడు. ఎందుకంటే తన యొక్క ఇంద్రియాలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. అందుకు భక్తి మార్గంలో ఉన్నటువంటి కరెక్ట్ గా ఉంటేనే జ్ఞాన మార్గంలో కూడా కరెక్ట్ గా ఉంటాడు. ఇప్పుడు ఆ కోరికలతో ముడిపడి ఉన్నటువంటి ఈ జీవుడు భక్తి మార్గంలో నుంచి కూడా జ్ఞాన మార్గంలోకి ఎంటర్ అయిపోయినాడు కాబట్టి ఇటు గురుదేవుల్ని కోరికల్ని కోరుతున్నాడు, బాహ్యంలోని కోరికలు కోరుతున్నాడు. అక్కడ అనేక మంది దేవుళ్ళు దేవతలు కావాలా, ఇక్కడ అనేక మంది గురువులు కావాలి. ఎందుకంటే కోరికలతో వచ్చినాడు, కోరికలు తీరవు.